నమస్తే అండి. తెలుగు గార్డెన్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చామంతి మొక్కలు ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో చనిపోతున్నాయి అని చాలామంది కామెంట్స్‌లో పెట్టారు. దాని గురించి ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. బాగా వర్షం పడటం వలన పైనంతా మొక్క ఎంత గ్రీన్‌గా ఉందో కింద చూసేటప్పటికి ఆకులన్నీ కూడా ఎలా ఎండిపోతూ వచ్చేసాయో చూసారుగా. వర్షాల వల్ల మొక్కలు ఇలా పాడైపోయాయన్నమాట. వాటర్ వల్ల ఆకులన్నీ కూడా ఇలా కుళ్ళిపోయి ఎండిపోతూ ఉంటాయన్నమాట. ఇంకా వాటరు ఎక్కువ అవటం వల్ల కూడా ఇలా చనిపోవడానికి కారణమవుతుంది. ఇంకా ఈ కొమ్మలు ఇవి ఎండిపోవటం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కారణం అన్నమాట చామంతి మొక్కలకి. ఈ చామంతి మొక్కలకి ఎప్పుడు కూడా వాటర్ అనేది చాలా తక్కువ ఉండాలి. వెల్ డ్రైన్ సాయిల్ అనే మాత్రం తప్పకుండా మనం మొక్కలకి ఇచ్చేయాలన్నమాట. ఏంటంటే ప్లాంట్స్ అన్నీ కొమ్మలన్నీ దగ్గరగా ఇరుకుగా ఉండటము, ఒక ప్లాంట్ ఇలా దగ్గరగా ఇరుక్కుపోయి ఉండటం వల్ల కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ప్లాంట్కి గాలి వెలుతురు అనేవి బాగా తాకాలన్నమాట మొక్క దగ్గరికి. చూసారా ఇక్కడ ఈ కింద పార్ట్లో చూడండి, అస్సలు ఏ ఆకు లేకుండా నేను ఎంత క్లీన్గా ఉంచానో, చుట్టూతా ఒక పిచ్చి మొక్కలు కూడా అనేవి కూడా ఏమీ లేకుండా మొత్తం క్లీన్గా చేసేసుకున్నాను అనమాట. మొక్కకి గాలి వెలుతురు అనేది తాకుతూ ఉంటే మొక్కకి ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా దరిచేరవు. ఉండటం వల్ల మొక్క గ్రోత్ అనేది ఉండదన్నమాట. ఇంకా ఇదే కాదండి, ఆకుల పైన వైట్గా ఫంగస్ లాగా బూజు తెగులు ఒకటి వచ్చేస్తుందన్నమాట. ఇంకా చామంతి మొక్కలకైనా ఏ మొక్కలకైనా వెల్ డ్రైన్ సాయిల్ అనేది కంపల్సరీ అనమాట. అంటే నీరు పొయ్యంగానే కిందికి వెళ్ళిపోయేటట్లుగా అయితే మాత్రం పెట్టుకోవాలి. ఇసుక శాతాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మొక్కలో మనం మట్టి కుండీలో మనం మొక్కని ప్లేస్ చేసుకుంటాం కదా, ఆ సమయంలో ఇసుక శాతాన్ని మనం ఎక్కువగా అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ చామంతి మొక్కలకి నీళ్ళు అనేది చాలా తక్కువగా అంటే ఇచ్చుకోవాలండి. ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉన్నట్లయితే మినిమం 10 రోజుల వరకు మాత్రం వాటరింగ్ అనేది మీ చామంతి మొక్కలకి చేయకుండా ఉండటమే మంచిది అని నా సలహా. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆల్రెడీ కనుక ఇలా మీ మొక్కలు కూడా డ్యామేజ్ అయి ఉంటే కనుక వాటికి ఎలాంటి కేర్ తీసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు అలా చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ అయితే చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మీరు తెలుగు గార్డెన్ వీజే అని సెర్చ్ చేసి చూసుకోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయంగానే చక్కగా నా వీడియోస్ అన్నీ మీకు దగ్గరగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా చామంతి మొక్కలకి ఏ మొక్కకైనా అండి డ్రైనేజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, హోల్స్ లేకపోతే మల్టిపుల్ హోల్స్ అనేది పాట్కి చక్కగా పెట్టేసుకోండి. మంది కామెంట్ చేస్తున్నారు, మేము మొక్క పెట్టేశాము, చాలా బాగుంది ఈ మొక్క, మేము ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే మాకు హోల్స్ లేవని అనిపిస్తోంది, లేకపోతే హోల్స్కి ఏమైనా మట్టి అది అడ్డం పడి ఉంటుంది అని ఒక డౌట్ వచ్చింది, మేమేం చేయాలి వాటికి, మాకు ఒక చిన్న ఐడియా చెప్పరా అని అడుగుతున్నారు చాలామంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్కి చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ డ్రైనేజ్ హోల్స్ అన్నీ పూడిపోయాయి, మీరు మొక్క తీసేయలేకపోతున్నారు. అప్పుడు ఏదైనా ఒక టూల్ లాంటిది తీసుకొని ఇక్కడ కాల్చి చక్కగా ఒక హోల్ పెట్టేసుకోండి. అప్పుడు కొంచెంలో కాకపోతే కొంచెమైనా మనం మొక్కని సేల్ చేసుకోగలుగుతాం అనమాట. ఇలా మల్టిపుల్గా ఈ లైన్గా అక్కడొకటి చప్పున ఒక 4 or 5 హోల్స్ పెట్టేసుకోండి. మీరు మొక్కని డిస్టర్బ్ ఏమీ చేయక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు సీజన్ వచ్చేసింది, మేము ఇప్పుడు రీపాటింగ్ చేసిన మొక్కని డిస్టర్బ్ చేసినా మొక్క డ్యామేజ్ అవుతుంది కదా అని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఐడియా చేయొచ్చు. అయితే మొక్కకి కాండం నుంచి గాలి వెలుతురు తాకుతూ ఉంటుందో అప్పుడు మొక్కకు అనేది ఏ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఇది ఒక్కటే మీరు ఏ ప్లాంట్ పెట్టినా గుర్తుంచుకోవాలి. దారం మొక్కైనా అండి, ఇక్కడ చూసారా నేను ఈ కింద ఉన్న ఆకులన్నిటినీ ఎలా తీసేసానో చూడండి. కొన్ని ఎండిపోయినాయి, కొన్ని నేను కూడా రిమూవ్ చేసేసాను అనమాట. అలా ఈ కాండం దగ్గర నుంచి ఇలా ఆకుల్ని మనం తీసేసినప్పుడు మొక్క పైన అనేది ఏ ఇన్ఫెక్షన్ లేకుండా చక్కగా ఉంటుంది. అంతే కాదండి, ఏ మొక్కకైనా సరే కొమ్మలు ఎండిపోతూ ఆకులు ఎండిపోతూ మొక్క ఇలా చనిపోయే స్థితికి వచ్చింది అంటే ఆ మొక్కకి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సొల్యూషన్ని కనుక స్ప్రే చేశారు అంటే ఆ మొక్కకి ఏ రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా రాదనమాట.
ఈ రోజా మొక్కలకి కానీ చామంతి మొక్కలని కానీ ముఖ్యంగా 6 నుంచి 8 గంటలు అనేది సన్లైట్ తప్పనిసరిగా ఉండాలండి. మీకు సన్లైట్ లేకపోతే సన్లైట్ ఉన్న వేపుకి మాత్రం పాట్ని షిఫ్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎండ తక్కువగా ఉన్నా సరే మొక్కలు అనేది ఎండిపోతూ ఉంటాయన్నమాట. మొక్కలకి గ్రోత్ అనేది ఉండదు. ఎందుకంటే మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే కదా అవి బాగా పెరగాలి. అలా ఆహారాన్ని తయారు చేసుకుని పెరగటానికి ఎండ చాలా అవసరం. మనందరికీ తెలిసిన విషయమే కదా. ఎండ ఎప్పుడైతే తగ్గిందో మొక్కల్లో గ్రోత్ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వచ్చేస్తుంది. మంది కామెంట్ చేశారు, నా చామంతి మొక్క పెట్టినట్టే ఉంది, గ్రోత్ అనేది ఏమీ కనపడటం లేదు అని. అంటే దానికి ఫుల్ సన్లైట్ తగులుతుందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒక విషయం ఏమిటంటే వాటర్ అనేది మనకి టాప్ సాయిల్ ఎప్పుడైతే డ్రై అయిపోతుందో, మనం ఇలా ముట్టుకుంటే తడి తగలకుండా పొడి పొడిగా ఉంటుందో అప్పుడు మాత్రమే వాటరింగ్ చేయండి. చాలామంది పాట్స్ అన్నీ ఎప్పుడు బురదగా తడిగా ఉంటూ ఉంటాయి. అలా ఉండకుండా పొడి పొడిలాడుతూ ఉండేలాగా టాప్ సాయిల్ బాగా ఎండిపోయింది పూర్తిగా అనుకున్నప్పుడు మాత్రమే మీరు వాటరింగ్ చేయండి. ఫంగిసైడ్ అండి, మనం సాయిల్ పెట్టి ఉంటాం కదా దాంట్లో ఈ ఫంగిసైడ్ని కలపాలి. ఇదేమీ లేదండి, సినమన్ పౌడరు. ఈ సినమన్ పౌడర్ని మనం పాటిని బట్టి కలిపి పాటింగ్ మిక్స్లో మనం పెట్టేయాలి. అలా పెట్టకపోయినట్లయితే కనీసం ఇప్పుడైనా సరే మట్టిలో కలిపేయండి. లేదండి, చీప్ అండ్ బెస్ట్ ఫెర్టిలైజర్ అనమాట ఇది. దాల్చిన చెక్క పొడి అండి, మన ఒంటింట్లో ఉంటుంది కదా, వీటిని మిక్సీ పట్టేసుకుని దీన్ని మెత్తగా పొడిలాగా చేసుకుని దీన్ని మనం మట్టిలో కలిపేయటమే అనమాట. చాలా చీప్ ఇది. వచ్చేసి యాంటీ ఫంగల్ అండి, సాప్ ఫంగిసైడ్. మీ దగ్గర సాప్ ఫంగిసైడ్ లేకపోతే ఇలా సినమన్ పౌడర్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫంగిసైడ్ చామంతి మొక్కలకి, రోజా మొక్కలకి, అడీనియం ప్లాంట్స్కి, మందారాలకి చాలా బాగా పనిచేస్తుందండి ఇది. ఎప్పుడైనా వర్షాలు పడ్డా, బాగా వర్షాలు మొన్న పడ్డాయి చూసారా, అలా పడ్డా లేకపోతే పాటిల్లో మీరు చూసుకోకుండా హోల్స్ పూడిపోయినా ఉన్నప్పుడు మాత్రం మొక్క డ్యామేజ్ అవ్వకుండా ఈ ఫంగిసైడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మీ ప్రాంతంలో బాగా వర్షాలు పడుతూ ఉంటే కనుక ఒకసారి మిద్ద మీదకి వెళ్ళి చూసుకోండి. అంటే మీ మొక్కల దగ్గరకు వెళ్ళి చూసుకోండి, పాట్స్లో ఎక్కడైనా వాటర్ నిలిచిపోయిందా అని ఒకసారి అబ్జర్వ్ చేసుకుని, నిలిచిపోతే కనుక ఆ వాటర్ని డ్రైన్ అవుట్ అయ్యేలాగా చేసుకోండి. మనకి కంటైనర్స్లో వాటర్ అనేది ఎక్కువగా నిలబడిపోయి ఉంటుందండి, అందుకని మొక్కలు తొందరగా డ్యామేజ్ అయిపోతాయి. ఇక్కడ మనకి కొమ్మలు ఎండిపోవడం, ఆకులు అనేది ఎండిపోవడం, మొక్క చనిపోయే స్టేజ్లో ఉంది కదా, కోసం సాఫ్ ఫంగిసైడ్ అనేది 1 స్పూన్ అనేది తీసుకొని 1 లీటర్ వాటర్లో బాగా కలిపేసుకోండి. ఇలా నేను ఒక బాటిల్లో కలిపేసుకున్నాను అనమాట. 1 లీటర్ వాటర్, ఇది 1/2 లీటరు, ఒక 1/2 స్పూన్ అనేది నేను వేసుకున్నాను. 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ అనేది వేసుకోండి ఈ ఫంగిసైడ్. ఈ సాఫ్ ఫంగిసైడ్ ఇలా బ్లూ కలర్లో, ఇంకొకటి అరిటాకు పచ్చ కలర్లో, 2 కలర్స్లో కూడా మనకి ఇది వస్తుందండి అవైలబుల్గా. ఏదైనా మీరు వాడుకోవచ్చు. సైడు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. మొక్కల్లో ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ఇట్టే మాయం చేసేస్తుంది. ఆ చనిపోతున్న మొక్కల్ని కూడా ఇది బతికిస్తుందన్నమాట ఈ ఫంగిసైడ్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత కాకుండా రాకముందే దీన్ని మీరు స్ప్రే చేయాలి. ఇలా కుండీలో బాగా స్ప్రే చేసేసుకోండి తడిసేలాగా. ఇక ఆకులు కూడా బాగా తడిసేలాగా పైన కింద పక్కల మొత్తం తడవాలి. అలా తడిసేలాగా స్ప్రే చేసేసుకోవాలన్నమాట ఈ సాఫ్ ఫంగిసైడ్. చూసారా, కుండీ కూడా తడిసిపోవాలి ఇలా ఆకులన్నీ. ఇంకా ఆకుల మీద చిన్న చిన్న గొంగళీలు, గుడ్లు పెట్టడం, చిన్నగా ఇన్సెక్ట్స్ ఎగురుతూ ఉంటాయి కదా, అవన్నీ ఆకుల్ని తినేయటం చేస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మీకు ఏ ప్రాబ్లం అనేది రాకుండా ప్రివెన్షన్గా ముందే, వచ్చాక మనం దీన్ని కేర్ తీసుకునే కన్నా రాకముందే మనం కేర్ తీసుకున్నాం అనుకోండి, మన మొక్కలు సేఫ్ జోన్లో ఉంటాయన్నమాట. ఓకేనా. ఇంకా చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఇందాకడ తడిగా ఉంటే ఇవ్వద్దన్నారు కదా వాటర్, మరి ఇప్పుడు ఇస్తే ఎలా, మొక్క చనిపోతుందేమో అంటారేమో. ఈ ఫంగిసైడ్ వాటర్ వల్ల మొక్కలో ఉన్నటువంటి, కుండీలో ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ చనిపోవటమే కాకుండా ఈ తడిగా ఉన్నప్పుడు మీరు ఇలా స్ప్రే చేశారు అంటే దానిలో ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా చక్కగా పోతాయన్నమాట. కాబట్టి ఇలా స్ప్రే చేసేసేయండి. స్ప్రే చేయటం వలన చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చనిపోయే స్టేజ్లో ఉన్న మొక్క కూడా తట్టుకుని కోలుకుని చక్కగా నిలబడగలుగుతుందన్నమాట.
చక్కగా ఫ్లవరింగ్ అనేది కూడా వస్తుంది. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ మొగ్గలు వస్తున్నాయి కానీ నల్లగా మారిపోయి రాలిపోతున్నాయి అని కూడా కామెంట్ పెట్టారు. అది కూడా మీకు ఈ ఫంగిసైడ్ వాటర్ స్ప్రే చేయటం వల్ల అది కూడా తగ్గిపోతుంది అనమాట. చక్కగా మొగ్గలు అనేది విచ్చుకుంటాయి. మీరు మొక్క పెట్టుకునేటప్పుడు కూడా అండి ఈ ఫంగిసైడ్ని ఒక స్పూన్ అనేది వేసి కలిపి మీరు ప్లాంట్ని పెట్టుకోవాలండి. ఏ ప్లాంట్నైనా సరే మాకు ఈ ఫంగిసైడ్లు ఇవన్నీ దొరకవు అని మీరు అనుకున్నట్లయితే ఇలా చక్కగా వంటింట్లో దొరికి ఈ సిన్నమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్కని చక్కగా మనం మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుని ఆ పౌడర్ని కూడా ప్రతి పార్ట్లో కూడా ఇలా మట్టిలో చక్కగా ఇచ్చేసుకోవచ్చు. ఇలా ఇచ్చుకున్నారంటే మొక్క డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. ఈ వర్షం పడ్డప్పుడు మొక్కలు అయితే ఎలా తడుస్తాయో ఆ విధంగా అయితే పైన కింద ఆకులు మొత్తం మట్టి తడిసేలాగా చక్కగా స్ప్రే చేసేసేయండి. ఆకుల అడుగు భాగాన కూడా ఇన్సెక్ట్స్ ఉంటూ ఉంటాయండి, అందుకని ఆకుల అడుగు భాగానికి కూడా వదలకండి. మాకు మొక్క పెరుగుతోంది కానీ మొగ్గలు రావట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు కదా, బేకింగ్ సోడా నిమ్మరసం కలిపి మీ మొక్క మొదట్లో పోయండి, మొక్క పైన కూడా స్ప్రే చేయండి. ఇది కూడా మొగ్గలు రావడానికి చాలా మంచి టిప్ అండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కలకి ఫ్లవర్స్ వచ్చేసి అయిపోతే కనుక అక్కడ అనేది గిల్లేసేయండి, అక్కడి నుంచి మళ్ళీ చిగుర్లు వచ్చేసి మొగ్గలు అనేవి వస్తాయన్నమాట. చామంతి మొక్కలు ఎప్పుడు కూడా చిగుర్ల దగ్గరే కదండి వచ్చేది, అందుకని మొగ్గలు అయిపోగానే ఆ చిగుర్లని మీరు అలా పించి చేసేస్తూ ఉండాలన్నమాట. మంది అనుకుంటారు మా మొక్క గ్రీన్గా ఉంది, మా మొక్కకి ఏ పెస్ట్ లేదు, మేము ఇలాంటివి ఏమీ స్ప్రే చేయక్కర్లేదు అని. కాదండి, ఎంత గ్రీన్గా ఉన్నా కానీ మీ మొక్కకి పెస్ట్ లేకపోయినా సరే 15 రోజులకు ఒక్కసారి మాత్రం ఇలా తప్పకుండా మాత్రం స్ప్రే అనేది చేసుకుంటే కనుక ఇక ముందు ముందు కూడా మీ మొక్క చాలా చక్కగా గ్రో అవుతుందన్నమాట. ప్లాంట్కి ఇలా ఆకులన్నీ ఎండిపోయాక కొమ్మలన్నీ ఎండిపోయాక అప్పుడు స్ప్రే చేద్దాం అనుకోకుండా ముందుగానే దీన్ని స్ప్రే చేసేయండి. ఇప్పుడు నేను తీస్తూ ఉంటే ఒక కొమ్మ ఎలా వచ్చేసిందో చూడండి, నిజంగా చాలా డెలికేట్ అండి చామంతి మొక్క. నేను ఇది ఇంకొక పాట్లో పెట్టేస్తాను, నాకు ఈ కొమ్మ కూడా మొక్క వచ్చేసి సరే ఇదే పాటలో గుచ్చేస్తాను చూడండి, నాకు ఇది కూడా ఒక మొక్కలాగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, మీకు ఇలాంటి ఆకులు ఎండిపోవటము కొమ్మలు ఎండిపోవటం అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంది అంటే వారానికి 2 సార్లు చేయండి. మాకు ఎలాంటి ప్రాబ్లము లేదు, మా మొక్క చాలా చక్కగా గ్రో అవుతోంది అనుకుంటే కనుక వారానికి ఒక్కసారి మాత్రమే ఇది స్ప్రే చేయండి. ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా అదొక పనిగా పెట్టుకుని ఈ ఫంగిసైడ్ని వారానికి ఒక్కసారి అనేది స్ప్రే చేసేస్తూ ఉంటానన్నమాట. అందుకే నా మొక్కలు డ్యామేజ్ అవ్వవు. మొన్న ఒక ఫ్రెండ్స్ ఎవరో నన్ను కామెంట్స్లో అడిగారు, అందుకని నేను ఈ మొక్క అలా వదిలేసాను అనమాట, ఏమీ పట్టించుకోకుండా. అందుకని ఈ మొక్క అంతా కూడా ఇలా ఎండిపోతూ వచ్చేసింది. మీకు చూపించటం కోసం ఒక చిన్న కొమ్మ ఎండిపోతుంటే అలానే పట్టించుకోకుండా వదిలేసాను అనమాట. ఫ్రెండ్స్ ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినా రావాలి అంటే ముందు మట్టి నుంచే మొక్కకి అటాక్ అవుతాయి అన్నమాట. కాబట్టి మట్టి మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఈ ఫంగిసైడ్లు ఇవన్నీ వేసి మనం కలుపుకుంటే కనుక మొక్కకి ఏ రకమైన ఫంగస్ అటాక్ అవ్వదు. అయితే నేను ఫంగిసైడ్ చూపించాను కదా, అలానే సేమ్ మెథడ్లో ఈ సిన్నమన్ పౌడర్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. కూడా లీటర్ వాటర్కి 1 స్పూన్ తీసుకోండి, తీసుకుని మొక్క మొత్తం తడిసేలాగా స్ప్రే చేయండి. మొక్క మొదట్లో కూడా చక్కగా ఇచ్చేసేయండి. ఫంగిసైడ్ అయితే ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ సిన్నమన్ పౌడర్కి కూడా అంతే బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మన ఇంట్లోది కాబట్టి ఇంకా చాలా బాగా పనిచేస్తుంది, కానీ లేట్గా పనిచేస్తుంది. నో ప్రాబ్లం, చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఒక్క చామంతి మొక్కకే కాదండి, అన్ని మొక్కలకి కూడా ఈ దాల్చిన చెక్క పొడి స్ప్రే చేయొచ్చు. మీరు ఈ ఫంగిసైడ్ కూడా ఫేస్ చేయొచ్చు. ఒక మొక్కకే కాదండి, అన్ని మొక్కలకి కూడా మనం వీటిని వాడుకోవచ్చు అనమాట. మీ చామంతి మొక్కలకి గాలి వెలుతురు బాగా తాకేలాగా చూసుకోండి, వెల్ డ్రైన్ సాయిల్ ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. మొక్కలు చనిపోవడం అనేది ఉండదన్నమాట. చాలామంది బాధపడుతూ కామెంట్స్లో పెట్టారు, వాళ్ళ కోసమే ప్రత్యేకించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్, బాయ్ బాయ్. మన ఛానల్లో చాలా చామంతి మొక్కల వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అవసరం అనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్.